హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు కెమ్ మస్కెటియర్స్. నిన్న మనం ఎక్కడి వరకు చూసాము? లెవిస్ సింబల్స్ డ్రా చేయడం అండ్ అలాంగ్ ద గ్రూప్ మన బ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ సేమ్గా ఉంటాయి అని చూసాం. సో మన నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే ఆక్టేట్ రూల్ గురించి తెలుసుకున్నాం. ఆక్టేట్ రూల్ అంటే ఏంటి? వ్యాలెన్సీ షెల్లో 8 ఎలక్ట్రాన్స్ ఉంటే అది స్టేబుల్గా ఉంటుంది అండ్ ఫర్దర్ దానితో ఏం రియాక్షన్ జరగదు. సో వ్యాలెన్సీ షెల్లో 8 ఎలక్ట్రాన్స్ ఉండడమే మన ఆక్టేట్ రూల్ అంటాం. సో ఇప్పుడు ఈ ఆక్టేట్ రూల్ అనేది ఎలా ఫాలో అవుతుంది? ఆ 8 ఎలక్ట్రాన్స్ అనేది ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అవ్వచ్చు, ఒక ఆటమ్ నుంచి ఇంకో ఆటమ్కి ట్రాన్స్ఫర్ చేయొచ్చు, ఆర్ షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అన్న జరగచ్చు. సో ఎగ్జాంపుల్తో చూద్దాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం NaCl తీసుకున్నాం. Na అండ్ Cl, ఓకేనా? ఈ NaClలో NS బ్యాలెన్సీ షెల్ ఏంటి? సోడియంలో 1s2 2s2 2p6 3s1. సో ఇప్పుడు మన సోడియం ఆటమ్కి మన బ్యాలెన్సీ షెల్ ఏంటి? ఇక్కడ 3s1. దీంట్లో బ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి? 1 ఎలక్ట్రాన్ బ్యాలెన్స్ ఎలక్ట్రాన్లో ఉంది సోడియం ఆటమ్ది. క్లోరిన్ ఆటమ్ తీసుకుంటే 1s2 2s2 2p6 3s2 3p5. దీంట్లో బ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి మనకు వచ్చేసి? ఇక్కడ 7 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి బ్యాలెన్స్. ఇక్కడ 1 ఎలక్ట్రాన్ సోడియంది. ఇప్పుడు మనకి దీనికి ఆక్టేట్ రూల్ కంప్లీట్ అవ్వాలి అంటే సోడియం అనేది 1 ఎలక్ట్రాన్ లూజ్ అవ్వడం ఈజీనా, 7 ఎలక్ట్రాన్స్ని యాక్సెప్ట్ చేయడం ఈజీనా? 1 ఎలక్ట్రాన్ని లూజ్ అవ్వడం దీనికి ఈజీ. సో 1 ఎలక్ట్రాన్ని లూజ్ అయితే 6 7 8. సో ఇక్కడ ఆఫ్టర్ లూజింగ్ 1 ఎలక్ట్రాన్ ఇప్పుడు సోడియం బ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటాయి? ఇక్కడ 2s2 2p6 అంటే 8 ఎలక్ట్రాన్స్. సో ఇక్కడ ఏంటి? ఆక్టేట్ అనేది కంప్లీట్ అయిపోయింది, సోడియం సాటిస్ఫైడ్, రైట్? సో ఇప్పుడు అలానే క్లోరిన్లో తీసుకుంటే ఈ క్లోరిన్ 1 ఎలక్ట్రాన్ యాక్సెప్ట్ చేస్తే 8 ఎలక్ట్రాన్స్ కంప్లీట్ అవుతాయి. ఎందుకంటే దీంట్లో ఆల్రెడీ బ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ 7 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి ఈ 1 ఎలక్ట్రాన్ సోడియం దగ్గర నుంచి యాక్సెప్ట్ చేసి క్లోరిన్ అనేది బ్యాలెన్సీ కంప్లీట్ చేస్తుంది. అంటే ఇప్పుడు ఎలా ఫామ్ అవుతుంది మనకి? 1s2 2s2 2p6 3s2 3p6, రైట్? ఆల్రెడీ 3p5 ఉంది, 1 ఎలక్ట్రాన్ యాక్సెప్ట్ చేసి 3s2 3p6 అయింది. ఇప్పుడు ఇక్కడ 8 ఎలక్ట్రాన్స్ కంప్లీటెడ్, ఆక్టేట్ కంప్లీటెడ్ అండ్ హియర్ ఆల్సో ఆక్టేట్ కంప్లీటెడ్. ఇప్పుడు దేనికి ఎగ్జాంపుల్? ఆక్టేట్ రూల్ బై ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ అవుతున్నాయి. సో మన ఎగ్జాంపుల్ ఇలా ట్రాన్స్ఫర్ అవుతాయని ఎగ్జాంపుల్ చూసాం. ఫర్ ఎగ్జాంపుల్ సోడియం అండ్ క్లోరిన్ తీసుకున్నాం, రైట్? సో ఇప్పుడు అదే షేరింగ్లో చూసుకుంటే షేరింగ్లో ఎలా జరుగుతుంది? మనం ఎగ్జాంపుల్గా ఇక్కడ ఏంటి? ఎగ్జాంపుల్ క్లోరిన్ తీసుకుందాం. ఈ Cl2 అనేది ఇప్పుడు క్లోరిన్లో ఇక్కడ ఈ క్లోరిన్ ఇక్కడ బ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ 1 2 3 4 5 6 7 8. ఈ 8 ఎలక్ట్రాన్స్ ఈ క్లోరిన్ షేర్ చేసుకుంటుంది అండ్ అదేవిధంగా ఇక్కడ నుంచి 1 2 3 4 5 6 7 8 ఇది షేర్ చేసుకుంటుంది. సో ఇది సేమ్ క్లోరిన్స్ సేమ్ బ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ని షేర్ చేసుకుంటున్నాయి. సో షేర్ చేసుకుంటున్నాయి. ఇక్కడ 8 ఎలక్ట్రాన్స్ సాటిస్ఫైడ్ అండ్ ఇక్కడ కూడా 8 ఎలక్ట్రాన్స్ సాటిస్ఫైడ్. ఇప్పుడు దీన్ని ఏమంటాం? బాండింగ్ జరిగింది కదా, బాండింగ్ ఎలక్ట్రాన్ పెయిర్ అంటాం, ఆర్ దీన్నే బాండ్ పెయిర్ అంటాం, ఓకేనా? సో ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా ఇక్కడ లోన్ పెయిర్స్. ఈ లోన్ పెయిర్స్ని మనం ఏమంటాం? నాన్ బాండింగ్ ఎలక్ట్రాన్ పెయిర్ ఆర్ లోన్ పెయిర్. సో దీన్ని ఏమంటాం మనం? నాన్ బాండింగ్ ఎలక్ట్రాన్ పెయిర్ ఆర్ లోన్ పెయిర్ అంటాం, రైట్? సో ఇప్పుడు ఇక్కడ ఎన్ని నెంబర్ ఆఫ్ బాండ్ పెయిర్స్ ఉన్నాయి? 1. బాండింగ్ ఎలక్ట్రాన్స్ బాండ్ ఎలక్ట్రాన్స్ 2. అంటే బాండ్ పెయిర్ అంటే పెయిర్ ఇక్కడ 1 పెయిర్ ఉంది అండ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని పార్టిసిపేట్ అవుతున్నాయి? 2. బాండ్లో ఎన్ని పార్టిసిపేట్ అవుతున్నాయి? 2. సో బాండ్ ఎలక్ట్రాన్స్ 2, బాండ్ పెయిర్ 1. లైక్ వైజ్ లోన్ పెయిర్ ఎంత ఉన్నాయి? 1 2 3 4 5 6 ఉన్నాయి. లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 9 10 11 12, రైట్? సో 12 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి.
సో ఇలా కలెక్ట్ చేస్తాం. దిస్ ఈజ్ బాండ్ పేర్ అండ్ దీస్ ఆర్ లోన్ పేర్స్. ఓకే రైట్. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చూద్దామంటే ఈ లెవిస్ స్ట్రక్చర్స్ అనేవి మనం ఎలా డ్రా చేస్తాం. ఇప్పుడు ఇక్కడ క్లోరిన్ తీసుకున్నాం కదా, ఎలా డ్రా చేస్తాం. సో ఈ లెవిస్ స్ట్రక్చర్స్ ఎలా డ్రా చేస్తామో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఆక్సిజన్ తీసుకుందాం. ఆక్సిజన్లో ఫస్ట్ స్టెప్ ఏంటి మనకి, ఆక్సిజన్లో వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి చూడాలి. ఆక్సిజన్ ఏంటి ఇప్పుడు 1s2 2s2 2p4. దీంట్లో వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి 6. ఇక్కడ ఎన్ని నెంబర్ ఆఫ్ ఆక్సిజన్స్ ఉన్నాయి అంటే టోటల్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ 6 × 2 = 12 ఎలక్ట్రాన్స్. టోటల్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ 12 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఆక్సిజన్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇలా డ్రా చేసుకుందాం. అంటే ఇక్కడ ఆల్రెడీ 2 ఎలక్ట్రాన్స్తో ఒక బాండ్ అనేది ఫామ్ అయిపోయింది 2 ఆక్సిజన్స్కి మధ్యలో. ఇంకా ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి 10 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. 1 2 3 4 5 6 7 8 9 10 ఫర్ ఎగ్జాంపుల్ ఇలా తీసుకుందాం. ఇప్పుడు ఇది కరెక్ట్ స్ట్రక్చరా కాదా ఇప్పుడు ఎలా చూడాలి మనం. ఇప్పుడు ఎలా చూస్తాము, ఇప్పుడు దీంట్లో ఆక్టేట్ కంప్లీట్ అవుతుందా లేదా ఫస్ట్ స్టెప్ చూద్దాం. 1 2 3 4 5 6 కంప్లీట్ అవ్వలేదు. 1 2 3 4 5 6 అంటే ఈ ఆక్సిజన్కి ఆక్టేట్ కంప్లీట్ అవ్వలేదు, ఈ ఆక్సిజన్ కూడా ఆక్టేట్ కంప్లీట్ అవ్వలేదు. ఇప్పుడు మనం దీన్ని ఎలా చేస్తాము అంటే ఈ ఎలక్ట్రాన్ కలిపి ఇక్కడ బాండ్ ఫామ్ అవుతుంది. 1 2 3 4 అండ్ ఇక్కడ 2 బాండ్స్ ఫామ్ అవుతాయి. ఈ ఎలక్ట్రాన్తో ఒక బాండ్ ఫామ్ అవుతుంది. సో ఇప్పుడు నెక్స్ట్ చెక్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8. సో ఈ ఆక్సిజన్ ఈ ఎలక్ట్రాన్స్తో ఆక్టేట్ కంప్లీట్ అయింది. 1 2 3 4 5 6 7 8 అండ్ ఈ ఆక్సిజన్ ఈ 8 ఎలక్ట్రాన్స్తో ఆక్టేట్ కంప్లీట్ అయింది. సో ఇక్కడ ఆక్టేట్ అనేది మనకి కంప్లీట్ అయిపోయింది రైట్. సో ఇప్పుడు దీంట్లో ఫార్మల్ ఛార్జ్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఈ ఆక్సిజన్కి ఫార్మల్ ఛార్జ్ ఎంత ఉంది, ఈ ఆక్సిజన్కి ఫార్మల్ ఛార్జ్ ఎంత ఉంది ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఇప్పుడు మన స్ట్రక్చర్ ఎలా వచ్చింది. ఆక్సిజన్ దిస్ వన్ ఆక్సిజన్ 1 2 3 4 1 2 3 4 రైట్. ఇప్పుడు ఈ ఆక్సిజన్కి మనం ఫార్మల్ ఛార్జ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫార్మల్ ఛార్జ్ = ఈ ఆక్సిజన్లో వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఎంత ఉంటే మనకి ఆక్సిజన్లో వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ 6 రైట్. మైనస్ ఇప్పుడు 6 మైనస్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ మైనస్ బాండింగ్ ఎలక్ట్రాన్స్ ప్లస్ యాంటీ బాండింగ్ ఎలక్ట్రాన్స్ అంటే 6 మైనస్ బాండింగ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి 1 2 2 ప్లస్ యాంటీ బాండింగ్ నాన్ బాండింగ్ ఎలక్ట్రాన్స్. నాన్ బాండింగ్లో 1 2 3 4 ఉన్నాయి అంటే 6 మైనస్ 6 = 0. ఇప్పుడు ఈ ఆక్సిజన్ యొక్క ఫార్మల్ ఛార్జ్ = 0 వచ్చింది. సేమ్ లైక్ వైజ్ ఇలా ఫైండ్ అవుట్ చేస్తే ఫార్మల్ ఛార్జ్ ఆక్సిజన్లో వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఎంత 6 మైనస్ బాండింగ్ ఎలక్ట్రాన్స్ 2 ప్లస్ నాన్ బాండింగ్లో 1 2 3 4. ఓన్లీ ఈ ఆక్సిజన్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఈ ఆక్సిజన్కి సరిపోయేది చూస్తాం. ఈ ఆక్సిజన్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు దీని రిలేటెడే చూస్తాం మనం ఇన్ఫర్మేషన్. దీన్ని ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఇవన్నీ హోల్సమ్గా క్యాలిక్యులేట్ చేయకూడదు. ఈ ఆక్సిజన్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఓన్లీ ఇలా ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈజీగా ఉండడానికి ఇలా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకుంటే ఈ ఆక్సిజన్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మాత్రమే మీరు ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు ఆక్సిజన్లో వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ 6 మైనస్ బాండింగ్ ఎలక్ట్రాన్స్ ఇప్పుడు కట్ చేసాం కదా, ఇక్కడ ఇది మనకు సంబంధం లేదు. సో బాండింగ్ ఎలక్ట్రాన్స్ 1 2 అండ్ నాన్ బాండింగ్లో 1 2 3 4 అలా. సో ఫార్మల్ ఛార్జ్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ మైనస్ అండ్ ఇక్కడ ఎంత బాండింగ్లో 2 ఎలక్ట్రాన్స్ ప్లస్ యాంటీ బాండింగ్లో ఎంత ఉన్నాయి 1 నాన్ బాండింగ్లో 1 2 3 4 అంటే ఫార్మల్ ఛార్జ్ = 6 మైనస్ 4 + 2 6. సో ఫార్మల్ ఛార్జ్ = 0. ఇక్కడ కూడా 0 వచ్చేసింది. ఇలా మనం ఫైండ్ అవుట్ చేస్తాం ఆక్సిజన్ది. ఇప్పుడు COది మీరు ట్రై చేయండి. నెక్స్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం CO2 స్ట్రక్చర్ తీసుకుందాం. ఈ CO2 స్ట్రక్చర్లో ఫస్ట్ మనం ఏంటి లెవిస్ స్ట్రక్చర్ డ్రా చేయాలి అంటే ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ కార్బన్లో ఎంత ఉన్నాయి 4, వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఆక్సిజన్లో 6. అంటే ఇక్కడ ఎన్ని ఆక్సిజన్స్ ఉన్నాయి 2 ఆక్సిజన్స్. సో 6 × 2 12 కంప్లీట్గా ఎంత
16 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, బ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్. ఓకేనా? ఇప్పుడు ఈ 16 ఎలక్ట్రాన్స్తో మనం ఏంటి లెవిస్ స్ట్రక్చర్ని డ్రా చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ స్టెప్లో నార్మల్గా ఎన్ని డబుల్ బాండ్స్ ఉన్నాయి, ఎన్ని సింగిల్ బాండ్స్ ఉన్నాయి నాకు తెలియదు. నేను నార్మల్గా జస్ట్ ఇలా గీసుకున్నా. ఇప్పుడు ఇక్కడ ఎంత 1 2 3 4 జస్ట్ 4 ఎలక్ట్రాన్స్ మాత్రమే మనం యూజ్ చేసాం. రిమైనింగ్ ఎంత ఉన్నాయి? ఇంకా 12 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. స్టెప్ 2, దీంట్లో ఇప్పుడు ఈ 12 ఎలక్ట్రాన్స్ని మనం ఆక్సిజన్కి కార్బన్కి పెడదాం. నువ్వు ఇక్కడ ఆక్సిజన్కి కాకపోతే ఇక్కడ కార్బన్కి పెట్టుకో, ఏం ప్రాబ్లం ఏం లేదు. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. సో ఇప్పుడు ఇక్కడ కంప్లీట్గా 16 బ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అనేది మనం యూజ్ చేసేసాం. థర్డ్ స్టెప్లో ఏంటి? ఇప్పుడు మనం ఆక్టేట్ చెక్ చేయాలి, ఆక్టేట్ రూల్ అనేది చెక్ చేయాలి. ఆక్టేట్ రూల్ సాటిస్ఫై అవుతుందా లేదా, అంటే 8 ఎలక్ట్రాన్స్ అనేవి ప్రతి ఆటం దగ్గర ఉన్నాయా లేదా. ఇక్కడ ఆక్సిజన్ చూద్దాం. 1 2 3 4 5 6 7 8. సో ఆక్సిజన్కి అయితే 8 ఎలక్ట్రాన్స్ సాటిస్ఫైడ్. కార్బన్కి 1 2 and 3 4 జస్ట్ 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కార్బన్కి. ఇక్కడ ఆక్సిజన్కి 1 2 3 4 5 6 7 8. ఈ ఆక్సిజన్ కూడా 8 ఎలక్ట్రాన్స్ సాటిస్ఫైడ్. సో నెక్స్ట్ ఇప్పుడు ఏంటి, మనకి ఇక్కడ ఆక్సిజన్స్ దగ్గర ఆక్టేట్ కంప్లీట్ అవుతుంది, బట్ కార్బన్ అనేది సాటిస్ఫై అవ్వట్లేదు. సో మనం ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో ఏంటి, కార్బన్ దగ్గరికి ఆక్టేట్ అనేది కంప్లీట్ అయ్యేలాగా చూడాలి. ఎలా చూస్తాము? సో డబల్ బాండ్స్ అనేది యాడ్ చేస్తాం. సో ఇప్పుడు డబల్ బాండ్స్ ఈ ఆక్సిజన్ దగ్గర ఉన్న లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, ఈ ఆక్సిజన్ దగ్గర లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ బాండ్ ఫామ్ చేస్తాయి. సో ఇలా బాండ్ ఫామ్ చేస్తే మనకి ఇక్కడ డబుల్ బాండ్ వస్తుంది, అప్పుడు ఆక్టేట్ అనేది కంప్లీట్ అవుతుంది. సో చెక్ చేస్తే 1 2 3 4 5 6 7 8 ఆక్సిజన్కి ఆక్టేట్ కంప్లీటెడ్. ఇప్పుడు కార్బన్కి చూసుకోండి, 1 2 3 4 5 6 7 8. ఈ కార్బన్ ఈ 8 ఎలక్ట్రాన్స్ కంప్లీట్గా యూజ్ చేసి మనకేంటి ఆక్టేట్ అనేది కంప్లీట్ అవుతుంది. సో ఇక్కడ కూడా ఆక్సిజన్ లైక్ వైజ్ సేమ్గా. సో ఇప్పుడు ప్రతి ఆటమ్కి మనం ఫార్మల్ ఛార్జ్ అనేది క్యాలిక్యులేట్ చేద్దాం. ఫార్మల్ ఛార్జ్ ఆక్సిజన్ దగ్గర క్యాలిక్యులేట్ చేస్తే ఎంత, ఆక్సిజన్ యొక్క బ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఎంత మనకి 6 మైనస్ బ్రాకెట్ ఓపెన్ ఎంత బాండింగ్లో ఫామ్ అవుతున్నాయి 1 2 ప్లస్ నాన్ బాండింగ్లో 1 2 3 4. ఇప్పుడు ఈజీగా ఉండడానికి ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే కట్ చేసేసుకోండి. ఏ ఆటమ్ అయితే ఫార్మల్ చార్జ్ క్యాలిక్యులేట్ చేస్తున్నారో అక్కడ మనకి కట్ చేసేసుకుంటే మనకి ఈజీగా కన్ఫ్యూజన్ అని ఉండదు. మనం ఇప్పుడు బై మిస్టేక్గా ఇక్కడ బాండింగ్లో ఉన్న ఎలక్ట్రాన్స్ ఇక్కడ నేను ఆక్సిజన్కి 1 2 3 4 వేసేసాను అనుకోండి, మిస్టేక్ అయిపోతుంది. సో కార్బన్ దగ్గర ఉన్న ఎలక్ట్రాన్స్ కూడా మనం క్యాలిక్యులేట్ చేయకూడదు, ఓన్లీ ఆక్సిజన్ దగ్గర మాత్రమే క్యాలిక్యులేట్ చేయాలి. ఆక్సిజన్ ఫార్మల్ చార్జ్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఓన్లీ ఆక్సిజన్ దగ్గర ఉన్న బాండింగ్ ఎలక్ట్రాన్స్ మాత్రమే మనం వేసుకోవాలి. సో ఫార్మల్ చార్జ్ ఈజ్ ఈక్వల్ టు బ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్, అంటే దీని యొక్క ఆక్సిజన్ యొక్క బ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఎంత 6 మైనస్ బాండింగ్లో ఉన్నాయి 2 ప్లస్ నాన్ బాండింగ్లో ఉన్నాయి 1 2 and 3 4. ఇప్పుడు 4 6 మైనస్ 4 ప్లస్ 2 6. సో 6 మైనస్ 6 0. ఆక్సిజన్కి ఎంత వచ్చింది ఫార్మల్ ఛార్జ్ 0 వచ్చింది. సో నెక్స్ట్ అదే విధిగా కార్బన్కి చూస్తే, సో కార్బన్ యొక్క బ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఎంత మనకి 4 మైనస్ ఏమన్నా ఎలక్ట్రాన్స్ ఉన్నాయా, లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇక్కడ లేవు. సో 0 వేసేసుకున్నాను. ప్లస్ బాండింగ్లో ఎంత ఉన్నాయి కార్బన్కి ఇటు ఓన్లీ 1 2 3 4. కార్బన్కి కూడా ఎంత వచ్చింది ఫార్మల్ ఛార్జ్ 0. లైక్ వైజ్ ఇక్కడ ఆక్సిజన్కి కూడా సేమ్ 6. ఆక్సిజన్ బ్యాలెన్స్ ఎలక్ట్రాన్ 6 మైనస్ బాండింగ్లో ఎంత ఉన్నాయి 1 2 ప్లస్ నాన్ బాండింగ్లో 1 2 and 3 4. ఈ 4 ఎలక్ట్రాన్స్ ఫార్మల్ ఛార్జ్ దీనికి కూడా 0 వచ్చేసింది. సో ఇప్పుడు ఇక్కడ ఫార్మల్ ఛార్జ్ దగ్గర కొంచెం ఒక చిన్న మాట గుర్తుపెట్టుకోవాలి, ఏంటి అంటే ఓవరాల్ ఛార్జ్ వస్తుంది కదా మనకి, ఓవరాల్ ఛార్జ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ -1 వచ్చింది అనుకోండి, ఇక్కడ కూడా -1 వచ్చింది అనుకోండి. ఇప్పుడు ఈ -1 ఇక్కడ 0 వచ్చింది అనుకో -2. సో ఈ ఓవరాల్ ఛార్జ్ ఏదైతే వస్తుందో ఆ ఓవరాల్ ఫార్మల్ ఛార్జ్ అనేది ఈ సెంట్రల్ మెటల్ ఆటమ్కి ఈక్వల్గా ఉండాలి. అదొక చిన్న గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ట్రిక్ మనకి ఇదంతా కాకుండా నార్మల్గా ట్రిక్ ఎలా అంటే ఆక్సిజన్కి ఏదన్నా ఒక మామూలుగా నార్మల్గా ఫర్ ఎగ్జాంపుల్ SO4 2 మైనస్ అలా ఏదైనా ఇస్తే ఆటమ్ ఆక్సిజన్ దగ్గర 2 డబుల్ బాండ్స్ కానీ లేకపోతే ఇటు సింగిల్ అంటే ఆక్సిజన్కి 2 డబుల్ బాండ్స్ ఉంటే ఫార్మల్ ఛార్జ్ అనేది 0 అవుతుంది. అదే ఆక్సిజన్కి 3 బాండ్స్, ఆక్సిజన్ దగ్గర 3 బాండ్స్ ఉంటాయి. ఒక ట్రిపుల్ బాండ్ ఒకటే సైడ్లో 3 బాండ్స్ ఉండొచ్చు, ఒక సైడ్ సింగిల్ బాండ్ ఉంది, ఇంకో సైడ్ డబుల్ బాండ్ కూడా ఉండొచ్చు. అంటే ఆక్సిజన్ చుట్టూ 3 బాండ్లు కనుక ఉంటే ఫార్మల్ ఛార్జ్ అనేది +1 అవుతుంది. అదే ఆక్సిజన్కి సింగిల్ బాండ్ కనుక ఉంటే ఫార్మల్ ఛార్జ్ అనేది -1 అవుతుంది. ఆక్సిజన్కి సింగిల్ బాండ్ ఉంటే ఫార్మల్ ఛార్జ్ -1. ఆక్సిజన్కి డబుల్ బాండ్ 2 బాండ్స్ కనుక ఆక్సిజన్ దగ్గర ఆక్సిజన్ చుట్టూ 2 బాండ్స్ కనుక ఉంటే ఫార్మల్ ఛార్జ్ 0. నెక్స్ట్ ఆక్సిజన్కి దగ్గర 3 బాండ్స్ కనుక ఉంటే ఫార్మల్ ఛార్జ్ అనేది +1.
రైట్. సో ఇది ఒక చిన్న ట్రిక్ మనకి. ఇప్పుడు ఇలా మనకి ఏంటి అంటే లెవిస్ స్ట్రక్చర్ మనం ఇలా ఫైండ్ అవుట్ చేస్తాం. ఫస్ట్ ఏంటి, వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఒక ఇచ్చిన ఏదన్నా మాలిక్యూల్కి వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఫైండ్ అవుట్ చేయండి. కంప్లీట్ టోటల్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి. దాని తర్వాత నార్మల్గా ఒక మీ ఐడియాతో ఏదైనా ఒక షేప్ ఇవ్వండి. ఒక వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ని అరేంజ్ చేసి ఒక స్ట్రక్చర్ గీయండి. సో కంప్లీట్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్తో ఒక స్ట్రక్చర్ గీసిన తర్వాత ఆక్టేట్ కంప్లీట్ అవుతుందా లేదా ఒకసారి చెక్ చేయండి. ఆక్టేట్ కంప్లీట్ అవుతుంది అంటే ఓకే, ఆక్టేట్ కంప్లీట్ అవ్వట్లేదు ఏదైనా ఒక యాటమ్కి, ఇప్పుడు కార్బన్కి ఆక్టేట్ కంప్లీట్ అవ్వలేదు కదా, సాటిస్ఫై అవ్వలేదు కదా, మనం ఏం చేసాము, సో నెక్స్ట్ ఫర్దర్గా డబుల్ బాండ్స్ అనేది యాడ్ చేసాం. అలానే ఆక్టేట్ కంప్లీట్ అవుతుందా ప్రతి ఒక్క యాటమ్కి లేదా చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు డబుల్ బాండ్స్ ద్వారా మనకి ఏదైతే ఆక్టేట్ కంప్లీట్ అవ్వట్లేదో దానికి కూడా ఆక్టేట్ కంప్లీట్ అయ్యే విధంగా మనం డబుల్ బాండ్స్ అరేంజ్ చేసుకున్నాం. ఆక్టేట్ కంప్లీట్ అయిపోయింది, ప్రతి ఒక్క యాటమ్ దగ్గర 8 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అనుకున్న తర్వాత నెక్స్ట్ ఫార్మల్ ఛార్జ్ క్యాలిక్యులేట్ చేసుకోండి. ఫార్మల్ ఛార్జ్ చూసుకోండి. ఫార్మల్ ఛార్జ్ అనేది ఇక్కడ ఎంత వచ్చింది, ఆక్సిజన్కి మనకి 0. ఫార్మల్ ఛార్జ్ ఎలా చేస్తాము, ఏ యాటమ్కి అయితే ఫార్మల్ ఛార్జ్ చూస్తున్నామో ఆ యాటమ్ ఒక వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ మైనస్ బాండింగ్లో ఎంత ఉన్నాయి ప్లస్ నాన్ బాండింగ్లో ఎన్ని ఉన్నాయి చేస్తే మనకి ఫార్మల్ ఛార్జ్ అనేది వస్తుంది. సో ఇప్పుడు ఈ ట్రిక్ ఏంటి అంటే మీకు షార్ట్కట్గా గుర్తుపెట్టుకోవడానికి, ఆక్సిజన్కి ఎప్పుడు సింగిల్ బాండ్ ఉన్న ఫార్మల్ ఛార్జ్ ఎంత ఉంటుంది, -1. అదే ఆక్సిజన్ డబుల్ బాండ్లో అంటే దానికి డబుల్ బాండ్ అనేది ఒకటే సైడ్ ఉండాల్సిన అవసరం లేదు. ఇటువైపు సింగిల్ బాండ్ ఇటువైపు సింగిల్ బాండ్ ఉన్నా సరిపోతుంది. దానికి ఎంత ఉంటుంది, 0 వస్తుంది ఫార్మల్ ఛార్జ్. ఆక్సిజన్కి 3 బాండ్స్ వన్ సైడ్ ఉండొచ్చు, ఒక బాండ్ ఇటు 2 బాండ్స్ అటు కూడా ఉండొచ్చు. అలా 3 బాండ్స్ ఉంటే ఆక్సిజన్ చుట్టూ దానికి ఫార్మల్ ఛార్జ్ +1 వస్తుంది. రైట్. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చూస్తాము, ఫార్మల్ ఛార్జ్ క్యాలిక్యులేట్ చేయడం ఆల్రెడీ మీకు ఐడియా వచ్చేసింది. యావరేజ్ ఎక్సో బాండ్, ఎక్స్ అంటే మనకి మెటల్ వస్తుంది ఇక్కడ, ఎక్సో మెటల్ బాండ్ ఆర్డర్. ఆక్సో యానయాన్స్ అంటే ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు SO4 2-, CO3 2-, నెక్స్ట్ ఏంటి NO2-, ఇలా వీటిని ఏమంటామంటే ఆక్సో యానయాన్స్ అంటాం. ఎందుకంటే అన్నిటికీ సరౌండింగ్స్లో ఆక్సిజన్ ఆటమ్ ఉంది చూడండి, ప్రతి ఒక్క ఆటంలో ఆక్సిజన్ ఉంది. సో దీన్ని ఏమంటాము, ఆక్సో యానయాన్స్ అని అంటాము, ఆక్సీ యాసిడ్స్ ఇవి. సో ఇప్పుడు నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు SO4 2- ఉంది అంటే ఇప్పుడు ఇక్కడ ఏం ఆలోచించకుండా మనం ఇక్కడ ఏం చూసుకున్నాము, ఆక్సిజన్కి సింగిల్ బాండ్ ఉంటే -1 అని చెప్పాం. ఆక్సిజన్కి సింగిల్ బాండ్ ఉంటే -1, అదే ఆక్సిజన్కి డబుల్ బాండ్ ఉంటే 0, ఇదే ఆక్సిజన్కి ట్రిపుల్ బాండ్ ఉంటే +1 అనుకున్నాం. సో ఇక్కడ -2 ఉంది. -2 అంటే ఎన్ని 2 సింగిల్ బాండ్స్ ఉన్నాయి అని అర్థం. -2 అంటే 2 సింగిల్ బాండ్స్ ఆక్సిజన్లు ఉన్నాయి. ఇప్పుడు 4 మొత్తం కంప్లీట్గా 4 ఆక్సిజన్స్ ఉంటాయి SO4 2-లో. ఈ 4 ఆక్సిజన్స్లో 2 ఆక్సిజన్స్ సింగిల్ బాండ్ ఫామ్ చేస్తాయి అని దీని మీనింగ్. 2 ఆక్సిజన్స్ సింగిల్ బాండ్ ఫామ్ చేస్తున్నాయి అంటే ఇక్కడ 2 ఆక్సిజన్స్ సింగిల్ బాండ్ ఫామ్ చేస్తున్నాయి అంటే రిమైనింగ్ 2 ఆక్సిజన్స్ ఉంటే అవి డబుల్ బాండ్ ఫామ్ చేస్తాయి ఆటోమేటిక్గా. సో రైట్, CO3 2-. ఇలానే CO3 2- చూసుకుంటే ఇక్కడ కూడా 2- ఉంది అంటే సేమ్ ఇక్కడ కూడా ఎంత 2 ఆక్సిజన్స్ అనేవి సింగిల్ బాండ్ ఫామ్ చేస్తున్నాయి. ఇంకా కంప్లీట్గా 3 ఆక్సిజన్స్ ఉంటే 2 ఆక్సిజన్ సింగిల్ బాండ్ ఫామ్ చేస్తున్న రిమైనింగ్ 1 ఆక్సిజన్, ఆ 1 ఆక్సిజన్ అనేది డబుల్ బాండ్ ఫామ్ చేస్తుంది. ఇది జస్ట్ ఒక మనకి షార్ట్కట్గా స్ట్రక్చర్ డ్రా చేయడానికి అనమాట చెప్తున్నాను ఐడియా. సో ఇప్పుడు నెక్స్ట్ మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడు ఇక్కడ ఏమన్నాడు, ఇప్పుడు మనం స్ట్రక్చర్స్ డ్రా చేయడం నేర్చుకున్నాం. ఇప్పుడు ఈ దీంట్లో చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ రిజొనెన్స్ జరుగుతుంటుంది. ఇప్పుడు ఈ మైనస్ ఛార్జ్ ఆక్సిజన్ ఈ మైనస్ ఛార్జ్ ఆక్సిజన్స్ ఇలానే ఉండవు. ఈ మైనస్ ఛార్జ్ రిజొనెన్స్ వల్ల ఇలా వస్తుంది, ఈ డబుల్ బాండ్ ఇక్కడ మైనస్గా ఫామ్ అవుతుంది, మళ్ళీ ఈ మైనస్ ఇక్కడ వస్తుంది, దీనికి ఇది ఇలా మనకి రిజొనెన్స్ అనేది జరుగుతుంది. ఇక్కడ రిజొనెన్స్ ఉంటుంది. సో ఇలా రిజొనెన్స్ ఉన్న ఆటమ్స్లో రిజొనెన్స్ జరిగినప్పుడు మనకి ఇక్కడ ఏం క్యాలిక్యులేట్ చేయొచ్చు అంటే యావరేజ్ ఫార్మల్ ఛార్జ్ అనేది మనం క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఈ యావరేజ్ ఫార్మల్ ఛార్జ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము, అంటే ఎన్ని నెగిటివ్ ఆక్సిజన్స్ ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి ఇక్కడ 2 ఉన్నాయి, -2. ఎన్ని రిజొనెన్స్లో పార్టిసిపేట్ చేస్తున్నాయి, ఎన్ని మైనస్ ఆక్సిజన్స్ ఆటమ్స్
రిజనెన్స్లో ఎన్ని పార్టిసిపేట్ చేస్తున్నాయి, 2 ఆక్సిజన్స్ రిజనెన్స్లో పార్టిసిపేట్ చేస్తున్నాయి. సో -2 అని వేసాము. కంప్లీట్గా ఆక్సిజన్స్ ఎన్ని ఉన్నాయి మాలిక్యూల్ మొత్తంలో, 1 2 and 3. సో ఇది యావరేజ్ ఫార్మల్ చార్జ్, ఇలా క్యాలిక్యులేట్ చేస్తాం. అండ్ దీనికి ఇప్పుడు నెక్స్ట్ యావరేజ్ XO అంటే ఇక్కడ మెటల్ ఆక్సిజన్ బాండ్ ఆర్డర్ అనమాట. ఓకేనా, సెంట్రల్ మెటల్, ఇక్కడ సెంట్రల్ మెటల్ ఏంటి మనకి ఇక్కడ కార్బన్ కదా, ఇది సెంట్రల్ మెటల్ బాండ్ ఆర్డర్ యావరేజ్. ఇది ఎలా ఫామ్, ఇదేంటి ఇది ఇలా చేస్తారు మనకి క్యాలిక్యులేట్ చేస్తారు అంటే మొత్తం ఎన్ని బాండ్స్ ఉన్నాయి ఫస్ట్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. దీంట్లో మన గీసిన స్ట్రక్చర్లో మొత్తం ఎన్ని బాండ్స్ ఉన్నాయి, 1 2 3 4 బాండ్స్ ఉన్నాయి బై మనకి ఆక్సిజన్స్ ఉన్నాయి కంప్లీట్గా 1 2 and 3 ఇంతే. ఇప్పుడు మనకి ఏం నేర్చుకున్నాము, లెవిస్ స్ట్రక్చర్ ఎలా డ్రా చేయాలి చూసాము, నేర్చుకున్నాము. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ ఆక్సియో ఆనయాన్స్లో యావరేజ్ ఫార్మల్ చార్జ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము, యావరేజ్ సెంట్రల్ మెటల్ ఆక్సిజన్ బాండ్ ఆర్డర్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము చూసాము. ఇప్పుడు చూస్తే స్ట్రక్చర్ గీసిన తర్వాత రిజొనెన్స్ జరుగుతుంది కాబట్టి దీంట్లో మనం యావరేజ్గా ఫార్మల్ చార్జ్ అనేది క్యాలిక్యులేట్ చేయొచ్చు, సపరేట్గా చేయొచ్చు, యావరేజ్గా కూడా చేయొచ్చు. యావరేజ్గా చేసినప్పుడు ఎలా చేస్తాము, ఎన్ని ఆక్సిజన్ ఆటమ్ రిజొనెన్స్లో పార్టిసిపేట్ చేస్తున్నాయి, మెయిన్గా 2 ఉన్నాయి, 2 బై ఓవరాల్ ఆక్సిజన్స్ 1 2 and 3. సో నెక్స్ట్ యావరేజ్ మెటల్ ఆక్సిజన్ బాండ్ ఆర్డర్ ఏంటి, టోటల్ బాండ్స్, ఇక్కడ ఇదేంటి టోటల్ బాండ్స్ అనమాట. టోటల్ బాండ్స్ బై టోటల్ ఆక్సిజన్ ఐటమ్స్ ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 బాండ్స్ ఉన్నాయి కదా, 4/3 అనేది ఇలా వస్తుంది, రైట్. సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఇప్పుడు SO4 దగ్గర కూడా ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ యావరేజ్ ఫార్మల్ ఛార్జ్ ఎంత, 2 -2 బై 1 2 3 4 అంటే ఇక్కడ -2 నేను ఎలా వేసుకున్నా, 2 ఆక్సిజన్ ఐటమ్స్ వల్ల కదా ఇక్కడ రిజొనెన్స్ జరుగుతుంది. సో అందుకని ఇక్కడ -2 వేసుకున్నా బై కంప్లీట్ ఆక్సిజన్ ఐటమ్స్ ఎన్ని ఉన్నాయి 4. ఇలానే యావరేజ్ మెటల్ ఆక్సిజన్ బాండ్ ఆర్డర్ ఇక్కడ ఎంత ఉన్నాయి, టోటల్ బాండ్స్ 1 2 3 4 5 6 బై ఆక్సిజన్స్ 1 2 3 4 రైట్. సో ఇలా చేస్తాం అనమాట. ఇప్పుడు ఇది చూడండి, PO4 3- ఈ ఎగ్జాంపుల్ తీసుకుంటే, PO4 3- ఎగ్జాంపుల్ తీసుకుంటే కంప్లీట్ 4 ఆక్సిజన్స్లో 3- అంటే 3 సింగిల్ బాండ్స్ ఉన్నాయి, రైట్. 3 సింగిల్ బాండ్స్, ఇక్కడ చూడండి సింగిల్ బాండ్ ఉంటే -1 అనుకున్నాం కదా, 3- ఉందంటే 3 సింగిల్ బాండ్స్ ఉన్నాయి అని అర్థం దాని స్ట్రక్చర్లో. అంటే ఇప్పుడు ఇక్కడ PO-, O- and O-, రైట్. ఇంకొక ఆక్సిజన్ ఉంది అంటే కంప్లీట్గా 4 కదా, ఈ ఆక్సిజన్ డబుల్ బాండ్, రైట్. ఇక్కడ మనకు స్ట్రక్చర్ వచ్చేసింది. ఇందులో ఇప్పుడు యావరేజ్ ఫార్మల్ ఛార్జ్ని ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఎన్ని ఆక్సిజన్స్ రిజొనెన్స్లో పార్టిసిపేట్ చేస్తున్నాయి, 3 ఆక్సిజన్స్ బై 1 2 3 4 అండ్ యావరేజ్ మెటల్ ఆక్సిజన్ బాండ్ ఆర్డర్. ఇది ఎలా, బాండ్స్ మొత్తం ఎన్ని ఉన్నాయి, టోటల్ బాండ్స్ 1 2 3 4 5 బై 1 2 3 4 5/4 ఇలా. సో యావరేజ్ ఫార్మల్ ఛార్జ్ అండ్ యావరేజ్ మెటల్ ఆక్సిజన్ బాండ్ ఆర్డర్ ఇలా ఫైండ్ అవుట్ చేస్తాం మనం. ఓకేనా.